మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుత్తే సిద్ధి ఫలయ బ్రహ్మ హరిహరాయ నూనాత్మ సౌరగవతికం దర్శ దర్శ దత్తాత్మ సంతని సిద్ధి కురు 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 స్వహ. స్వామియే శరణమయ్యప్ప. జాయ్ కొండదేవత సమ్మక్కాయ నమ, సారలమ్మాయ నమ, కొండదేవతాయ నమ. జాయ్ కొండదేవ. ప్రజలందరికీ నమస్కారము. 2025 డిసెంబర్ మాసం వృశ్చిక రాశి ఫలితాలు. శక్తిపరంగా ఆలోచించాల్సిన విజయాన్ని బట్టి మీకు శక్తి అద్భుతంగా విజయవంతంగా పెరిగే మార్గాలు చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమైనా కూడా కుటుంబంలో కూడా కొన్ని అవకాశాలు కొన్ని ఇబ్బందులు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి మీ కెరియర్లో కూడా కొత్త అవకాశాలు పెద్ద పనులు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా మీ జాతకంలో ఉన్నాయి. మరి ఏ విషయాలని పట్ల ఏ విషయాలైనా కానీ శ్రద్ధతో ఆలోచించి ముందడుగు వేయండి. ఆ శ్రద్ధ లేకోకుండా ఉన్నది అంటే దానివల్ల మీకు ఎన్నో కోల్పోతారు, ఎన్నో నష్టాలు మీకు ఎదురవుతాయి. ఎన్నో చేతికాడికి వచ్చినా కూడా కొన్ని అవకాశాలు కూడా కొంచెం దూరం అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఈ నెలలో మీకు వ్యక్తిగత యోగాన్ని బట్టి చూసుకుంటే ఈ డిసెంబర్లో అనేక వ్యక్తులకి కొన్ని మార్పులు, జీవితంలో కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి. మరి సంబంధాలు, ఇతరులతో సంబంధాలు మరింత పెరుగుతాయి. అది మరింత అద్భుతంగా విజయవంతంగా బంధుత్వంలో కానీ స్నేహితుల్లో కానీ చాలా వరకు అభివృద్ధిగా పొందే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి కెరియర్ పరంగా వృత్తిపరంగా అవకాశాలు మీకు స్థాయికి ఎదిగే అవకాశాలు ఉన్నాయి. మరి మీకు కెరియర్లో పురోగతి చూడవచ్చు. మరి శక్తి స్థాయాలు మీరు శక్తితో పెరుగుతారు. ఆశించే అతి వృత్తికి అవకాశాలు కొనసాగుతాయి. మీకు సహాయపడతారు. పెద్ద వాళ్ళ నుంచి మీకు సహకారం అనేది హెల్పింగ్ అనేది వస్తుంది. మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం అనేది లేకోకుండా సొంత నిర్ణయంతో తీసుకొని పోయినట్టుకైతే లేనిపోయిన సికాకులు, లేనిపోయిన సిక్కులు, లేనిపోయిన విధానాలు కొంత ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి. మరి మనసు ఆలోచన త్రికార శుద్ధి యోగ ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు మనసు ఒక దుక్కున పని ఒక దుక్కునగా కనబడుతుంది. నీ మైండు, నీ మనసు, నీ ఆలోచన విధానం ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమం మీకు దగ్గరికి వచ్చి దూరం అయిపోతుంది. మరి ఆ లక్ష్మీ కటాక్షం అనేది మీకు నిలబడుతులేదు. బంధుమిత్రులతో కొన్ని సమస్యలు, అన్నదమ్ముల మధ్యలో లేనిపోయిన శకాకులు, భూమి ప్రకారంగా కొంచెం ఒత్తిడి మార్పులు కొన్ని రాబోతున్నాయి. భూమి కానీ ఇల్లు కానీ వ్యాపారం కానీ బిజినెస్ కానీ కొత్త అవకాశాలు కొన్ని రాబోతున్నాయి. ఆ కొత్త అవకాశాల్లో నుంచి కొత్త కొన్ని పనులు, కొత్త కొన్ని కార్యక్రమాలు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కొన్ని కనపడుతున్నాయి. మరి ఆ భగవంతుడు దయ వల్ల మనసు ఆలోచన త్రికార శుద్ధి అది మీకు దగ్గరికి వచ్చి దూరం అయింది. కాబట్టి మళ్ళీ మీకు ఈ నెలలో నుంచి మీకు నూతన పనులు, నూతన కార్యక్రమాలు అభివృద్ధిగా అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మీరు చేయాల్సిన దైవ పూజ పారాధన అనేది, దైవ అనుగ్రహం అనేది చాలా గొప్పది. కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలము, ఆ దైవ అనుగ్రహంతో మీరు పూజాబలం మీరు చేసినట్టుగైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది. మైండు మనసు త్రికార శుద్ధి అనేది చాలా వరకు బాగుంటుంది. ఈ మైండు మనసు త్రికార శుద్ధి ఒక దుక్కును పెట్టుకొని ఒక దుక్కును దొలాడుకుంటే పని జరగదు. ఇది మీకు కరెక్ట్గా కావాలంటే మీకు ఆ భగవంతుడు అనుగ్రహంతో మీరు నేను చెప్పిన ప్రకారంగా మీరు చేసినట్టుగైతే 100% మీకు అనుకున్న పనులు చేసే కార్యక్రమాలు తప్పకుండా మీకు అభివృద్ధిగా పొందే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. ఓం నమ శివాయ. ఈ వృశ్చిక రాశి ఫలితాల వల్ల మీరు చేయాల్సిన కార్యక్రమాలలో కొన్ని అద్భుతంగా సాధించాల్సిన కార్యక్రమాలు కొన్ని దగ్గరికి వస్తున్నాయి. ఈ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి, ఈ రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని అవకాశాలు అనేది కొంత ఎదురొచ్చే మార్గాలు కూడా ఉన్నాయి. ఈ రియల్ ఎస్టేట్లో చేయాల్సిన వాళ్ళకి కొన్ని కార్యక్రమాలు కొన్ని చేతికాడికి రావటం, వాళ్ళకి చేజారిపోవటం, ఎన్నో రోజుల నుంచి వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళు పడే బాధలు, చిన్న వయసు నుంచి కుటుంబ బాధ్యతలని ఈపి మీద వేసుకొని
పోరాటం చేసుకుంటూ కష్టపడుకుంటూ పోరాటం చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఎంత చేసినా కూడా ఏదో ఒక సమస్య ఎదురు కావటం, మానసికమైన ఇబ్బందులు కొన్ని పడటం, లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం, ఇలాంటి సంఘటనలు ఇలాంటి ఇబ్బందులు కొంత ఎదురవుతున్నాయి. కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం అనేది మెయిన్గా ఆ దైవ కటాక్షం అనేది మీకు ఉండాలి. అంటే మరి మీ కుటుంబంలో ఎవరో కొంత చెడు పూజలు కొన్ని పూజలు చేయించుకొని కొన్ని మధ్యలో ఆపేసిన దానివల్ల ఆ పూజల ఎఫెక్ట్ వల్ల మీ కుటుంబానికి మీకు మనశ్శాంతి లేకోకుండా ఉన్న దానివల్ల మానసికమైన ఒత్తిడి, ఏ పని చేసినా కూడా కరెక్ట్గా పోకుండా ఆ లక్ష్మీమ్మవారు చేతిలో నిలబడుకోకుండా అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి, ఆ విధంగా మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మరి మీరు ఏది చేసినా కూడా మీకు ముందుకు రాకోకుండా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేదు. మైండ్, మనసు, ఆలోచన, తెకార శుద్ధి చాలా వరకు డౌన్ అయిపోతుంది. మైండ్ కరెక్ట్గా ఉండలేదు. లక్ష్మమ్మవారు మీ చేతిలో పెద్దగా నిలబడతలేదు. గ్రహ ప్రభావము, చెడు ప్రభావము మీ కుటుంబం మీద కొంచెం తిరుగుతుంది. ఈ అన్నిటి మీద ఈ గ్రహ దోషాలు అన్నిటికీ వెళ్ళాలి అంటే దానికి అష్టదిబ్బంతన కుబేర చక్రాన్ని మీరు పూజ చేసుకొని పెట్టుకునేట్టుకైతే తెప్పించుకునేట్టుకైతే మీ మీద ఆ దోషాలు వెళ్ళిపోతాయి, ఆరోగ్యాలు బాగుంటాయి, మైండ్, మనసు, ఆలోచన అన్నీ బాగా కరెక్ట్గా సెట్ అవుతాయి. ప్రజలందరికీ నమస్కారం, స్వాములందరికీ నమస్కారం. అయ్యప్ప స్వాములందరికీ, ఈ శబరిమల యాత్ర చేసే స్వాములందరికీ మీరు ఈ 41 రోజు పూజా బలం చేసి మీరు గురుస్వామితో మీరు ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళి గురువుగారు ఏ విధంగా చెప్తారో ఆ విధంగా ఆలోచన చేసి గురువుగారు చెప్పిన ప్రకారంగా ఆయన పాదాలు తీసుకొని ఆయన పాదాలకి నమస్కారం చేసుకొని మీరు గురువు ఆజ్ఞ లేనిది ఏది కాదంటారు. దేనికైనా ఒక గురువు అనేది మనకు ఉండాలి. గురువు లేకోకుండా మీ ఇష్ట ప్రకారంగా మేము 41 రోజు చేసేసాము, పూజ అయిపోయింది, ఇక మేము అన్ని విధానాలుగా ఒకే అనుకుంటాను కాదు. మీరు 41 రోజు పూజా బలం చేసినా కూడా అది గురువు అనేది మనకు ఉండాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. అదేవిధంగా ఈ అయ్యప్ప స్వామికి ఉండవలసిన మెయిన్ కారణం ఏమిటంటే మనము చేసే పూజా బలాలలో, మనం చేసే నియమాలలో, మనం చేసే పనులలో చాలా వరకు కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి. కాబట్టి మనిషికి కావాల్సింది శాంతం. ఆ శాంతం అనేది చాలా గొప్పది. ఆ శాంతం అనేది ఉండాలి. కాబట్టి ఆ శాంతం ఉంటేనే మనం ఏ పనైనా కానీ ఏ కార్యక్రమైనా కూడా చేయగలుగుతాము. కాబట్టి మీకు ఏది మనసులో అనిపించినా కూడా గురువుగారిని కనుక్కొని ఆయన బాటలో నడిచినట్టుగైతే మీకు అన్ని విధానాలుగా బాగుంటుంది. గురువు ఒక మాట చెప్పి శిశువు ఇంకో మాట చెబితే మీకు అది కదలిక కరెక్ట్గా ఉండదు. దానివల్ల మీ కూటమిలో లేనిపోయిన సమస్యలు కానీ లేనిపోయిన శకాకులు కానీ కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని ఉంటాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా ఏ పూజ కార్యక్రమం చేసేటప్పుడు ఒక టైము ఒక విధానం అనేది కరెక్ట్గా ఉండాలి, పాటించాలి. ఆ టైం టు టైం పాటించినట్టుగైతే మీకు భగవంతుడికి మనం పూజించాల్సింది మెయిన్గా శ్రద్ధతో మనస్ఫూర్తిగా ఆ అయ్యప్పని మనస్ఫూర్తిగా మనం పూజా బలం మనం చేసినట్టుగైతే ఆ భగవంతుడికి మనకి మంచి మార్గం చూపిస్తాడు. పోయే ప్రయాణంలో కానీ వచ్చే ప్రయాణంలో కానీ ఆ అయ్యప్ప అనుగ్రహం అనేది ఉంటుంది. కాబట్టి మీరు అయ్యప్ప మాల వేసేసినంతవరకు ఇక అయిపోయిందిలేని కాదు. మీరు ఇంకా అయ్యప్ప మాల తీసేసిన తర్వాత కూడా కొన్ని నియమాలు మీరు చాలా వరకు పాటిస్తే మీ జీవితానికి, మీ లైఫ్కి, మీ కుటుంబానికి చాలా వరకు బాగుంటుంది. స్వామియే శరణమయ్యప్ప. ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.